హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నిన్న మొన్న కంటిన్యూయస్‌గా పడిన వర్షానికైతే ఇవాళ కొంచెం రెస్ట్ అనేది దొరికిందనుకుంటాను అంతటా. సో, చాలా అయితే బీభత్సంగా పడిపోయింది 3 డేస్ నుంచయితే. ఇవాళ ఓకే అండి. కొంచెం వెలిసింది. వానైతే పడట్లేదు గానీ చల్లగా ఉంది. సో, ఇంకా బాబుకైతే స్కూల్ ఉంది కదా! సేమ్ మన మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ బాబుకైతే నేను రైస్ పెట్టేసి, ఇంకా బాబుకైతే పంపించేసానండి ఫ్రెష్ అప్ చేసేసి. ఇంకా బాబు వెళ్ళిపోయాకైతే ఫస్ట్ నేను అంట్లు సదిరేసుకుంటున్నాను. నైట్ తోమినయన్నీ. ఇంకా పాలు బిస్కెట్ అయితే తిని వెళ్ళిపోయాడు బాబొచ్చేసి. సో, ఫస్ట్ ఇంకా అంట్లన్నీ సదిరేసుకొని రిమైనింగ్ ఇవాళైతే చాలా పనుందండి. మెయిన్ వచ్చేసి 2 డేస్ నుంచి బట్టలు నిన్న కూడా ఉతకలేదు కదా! నిన్నటిది ఇవాల్టిది ఇంపాక్ట్ చాలా అవుతుంది. సో, మెయిన్ నాకు ఉతకడానికి ప్రాబ్లమ్ కాదు, ఆరేయడానికి ప్రాబ్లమ్. అసలు ప్లేస్ అనేది లేదు. చూడాలి ఇవాళ ఎలా అవుతుంది అనేది. ఇంకా ఫస్ట్ అయితే సర్దేసుకున్నాను. ఇంకా టిఫిన్‌కి మాత్రం నేనొచ్చేసి ఇవాళ బాంబినో చేద్దామని అనుకున్నానండి. సో, ఇంకా నేనైతే దానికి ప్రిపరేషన్ కోసం ఫస్ట్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకోవాలి గదా! ఫస్ట్ చేసిన పనైతే అదే చేసేసాను. నాకలా గజిబిజిగా ఉంటే అసలు నాకు మెయిన్‌గా ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి. సో, దీనికొచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అండ్ ఇంకా చిన్ను అయితే బాగా సతాయిస్తున్నాడు ఇవాళ. అంటే తన్ని మేనేజ్ చేసుకుంటూ నేను డే ఎలా చేశాను అనేది స్పెషల్‌గా ఇందులో చూపిస్తాను మీకు. సో, ఇక్కడొచ్చేసి నేను ఆనియన్, కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ఇంకా అవి కట్ చేసుకుంటూ చిన్నుని అక్కడ సంలాయించుకుంటూ ఇక్కడ పనైతే చేస్తున్నాను. ఇంకా నేను కట్ చేసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి లిడ్ పెట్టేసాను. పెట్టేసి ఫస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని బాంబినోని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మాడనివ్వద్దు అస్సలు. మీరు అలా ఫ్రై చేసుకొని ఇలా బాంబినో చేయండి, టేస్ట్ పరంగా బాగుంటుంది. సో, నేను చేసే ప్రాసెస్ చాలామంది డిఫరెంట్‌గా చేస్తారు. నేను మాత్రం ఈ విధంగా చేస్తాను. ఒకసారి నా ప్రాసెస్ చూసేయండి. ముందుగా వచ్చేసి అయితే నేను బాంబినోను లైట్‌గా షాలో ఫ్రై అయితే చేసుకున్నానండి. చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. తీసి పెట్టేసుకొని అదే ప్యాన్‌లోకి వచ్చేసి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడి అనేది అవ్విన తర్వాత మనం ప్రాసెస్ అనేది చేయాలి. సో, ఆయిల్ హీట్ అవ్వడానికైతే పెట్టేశాను. ఇంకా అందులో వచ్చేసి పోపు దినుసులు మీ ఇష్టం అండి. ఎవరు ఏది తింటే దానికి ఆ పరంగా చేసుకోవాలి. సో, నేను ఇక్కడైతే మెయిన్‌గా చెప్పాల్సింది ఏందంటే పట్టా అంటారు కదా! అది కంపల్సరీ ఎయ్యాలి. పోపు దినుసులు, పట్టా, కొద్దిగా మినపప్పు, పల్లీలు, ఇంకా శనగపప్పు ఎవరి ఇష్టం వాళ్ళది. సో, నేను అవైతే యాడ్ చేశాను. యాడ్ చేసేసి కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి చిలికలు ఒక 4 తీసుకున్నాను కదా! అవి కూడా వేసేసాను. ఆనియన్ అయితే కొంచెమే ఎయ్యాలండి. ఎక్కువేస్తే మాత్రం స్వీట్‌నెస్ వస్తుంది. సో, నేను ఒక హాఫ్ మాత్రమే కట్ చేశాను. సో, ఇంకా నేను అది కొద్దిగా ఫ్రై అనేది అవ్వనియాలి. ఫ్రై అనేది అయిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. సో, ఇక్కడ ఫ్రై అవుతుంది గదా! ఇక్కడ ఫ్రై అయ్యే లోపల నేనొచ్చేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేద్దామని అయితే సర్దేస్తున్నాను. సో, ఇది ఫ్రై అయ్యే లోపల అంటే మనం ఎవరమైనా సరే ఖాళీగా అయితే ఉండం గదండీ! సో, ఇంకా నేను దీనికొచ్చేసి వాటర్ అయితే చాలా తక్కువ తీసుకోవాలండి. నేనైతే సుమారుగా హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ వేసేసి బాయిలింగ్‌కైతే పెట్టేశాను. అది కొంచెం బాయిల్ అనేదైతే అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ముందుగా మీరు బాంబినోని ఫ్రై చేసి పెట్టుకున్నారు కదా! అది అందులో వేసేసి కలిపేసేయాలి. సో, ఇలా కలిపేసుకొని దగ్గర అనేది కావాలి. అది వాటర్‌లో కాస్త తొందరగా ఉడికిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్‌లో మీకు కుక్ అయిపోతుంది అన్నీ రెడీగా ఉంటే గనక. సో, బాంబినో అయితే ప్రాసెస్ అయిపోయింది. సో, ఇంక నేను గూడా గ్రీన్ టీ పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంకా గ్రీన్ టీ తాగుదామని. ఇంకా బాబుకైతే బాంబినో కొంచెం చల్లయినంక పెడదామని ఇంక అంతలోపలైతే ఇల్లు చూసారు గదా! ఈ విధంగా ఉంది. నేను ఫస్ట్ మళ్ళీ మార్నింగ్ ఒక ట్రిప్ క్లీన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము మళ్ళీ క్లీన్ చేశాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా డైలీ నేను ఒక 8 టైమ్స్ అయినా చేస్తాను. ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేయాలి. సో, ఇంకంత లోపలొచ్చేసి బట్టలు కూడా నానేసుకున్నాను. చెప్పాను కదా! నేను నిన్న కూడా ఉతకలేదు అని. అవి ఇవి కలిపి అయితే నాకు బకెట్‌కి క్రాస్ అయిపోయాయి. సో, ఫస్ట్ అయితే అవన్నీ నీట్‌గా ముందు ఫస్ట్ లేవగానే నిన్న ఆల్రెడీ నానబెట్టి పెట్టాను కదండీ! అందులోనే ఇవాల్టివి కూడా నానబెట్టేశాను. సో, ఫస్ట్ అయితే బట్టలైతే తొందరగా అయితే నలిచేసుకున్నానండి. అంటే వెదరు ఎండ అయితే రాలేదు.
చల్లగా ఉంది. కాకపోతే వర్షం పడట్లేదు. చల్లగా గాలనేది వస్తుంది. సో, ఇంకెప్పుడు పడుతుందో తెలీదు. ఫస్ట్ ఎండ వస్తే ఇవాళైతే ఎండ కోసం నేను చాలా వెయిటింగ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ నావి 3 డేస్ బట్టలు కింద ఆరుతున్నాయి. మళ్ళీ ఇందులో ఇవి 2 డేస్‌వి టోటల్‌గా 5 డేస్ బట్టలైతే ఉన్నాయి నా దగ్గర. సో, ఇవి ఎండడమే నాకు ప్రాబ్లము. సో, ఫస్ట్ అయితే ఇంకా అవన్నీ నలిచేసుకొని జాడిచ్చేసానండి. ఇంకా మనం ఎంత క్లీన్‌గా ఉతికినా గూడా ఈ ఎండకు ఎండినంత అయితే బట్టలు అంత ఫ్రెష్‌గా అయితే ఉండవు గదా! సో, కాస్తైనా స్మెల్ ఒస్తుంది. ఇంకా నేనైతే కంఫర్ట్ ఏసినా గూడా అది నార్మల్‌గా మళ్ళీ స్మెల్ అయితే వస్తుందండి. అంటే ఎండ డైరెక్ట్ కొట్టకుండా ఇట్లా చల్లగా ఉంటున్నాయి గదా బట్టలు. సో, దానికి నేను ఎంత ఎక్కువగా ఏసినా గూడా ఎక్కువేస్తే మాత్రం ఓవర్ స్మెల్ వల్ల హెడేక్ వస్తుంది నాకు. నార్మల్‌గా ఏస్తే మాత్రం బట్టలు ఎండిన తర్వాత కొంచెం వేరేలా స్మెల్ వస్తుంది. సో, ఇంకేదైనా గానీ ఇవాళైతే నేను ఫస్ట్ ఇంకా ఎన్నన్నా ఉండనని డోర్ మ్యాట్స్ అయితే చాలా పడిపోయాయి. తుడిచి ఇంట్లో మాకు కురుస్తుందని చెప్పాను గదా! దాని దిక్కెళ్ళి ఇంకా అవి గూడా ఫస్ట్ వాష్ చేసేసి నీట్‌గా షింక్ అంతా గచ్చంతా క్లీన్ చేసేసుకొని బట్టలు చూసారు గదా! ఇన్ని గనం అయిపోయాయి. ఇంకా బాబుకైతే ఫస్ట్ బాంబినో పెట్టించాను. ఇంకా అది చల్లగా అయిపోయింది. తనకి ఇష్టం ఉంటే మాత్రం ఏం సతాయించడండి. తనంతట తాను తింటాడు. తనకు నచ్చకపోతే మాత్రం నేను తినిపించాల్సొస్తుంది. సో, ఇంక ఎలాగో అలాగా ఇవాళైతే తనే తిన్నాడు. ఇంకా ఆయనకు పెట్టేసి నేనైతే కిందికెళ్ళాను. ఇవన్నీ ఇంకా బట్టలైతే ఫస్ట్ ఆరేసుకున్నానండి. ఆరేసుకొని ఇవి చూసారు గదా! అవి మొన్న 3 డేస్‌వి. ఇంకా మళ్ళీ బాబు వచ్చేసి పైకి నేనెక్కడుంటే అక్కడే ఉంటాడు గదా! ఇంకా పైన ఆడుకుంటున్నాడు. ఇంకా తనతోని మాట్లాడుకుంటూ నేను చేయాల్సొస్తుంది. ఇంకా నేను గూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఫస్ట్ అంగన్వాడీకైతే వెళ్ళేసొచ్చామండి ఇవాళ. మంత్‌వి తీసుకోవడానికి. సో, వెళ్ళేసొచ్చినంకైతే ఇంకా నేను ప్రిపరేషన్‌కి మాత్రం మార్నింగ్ రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. ఇంకా కర్రీకి మాత్రం వంకాయ, ఆలుగడ్డ వండుదామనైతే చాప్ చేసుకుంటున్నానండి. ఒక ఆనియన్, ఒక 2 టమాటోస్, మళ్ళీ ఆలుగడ్డ చెక్కు తీసేసి కట్ చేసుకున్నాను. బ్రింజాలొచ్చేసి ఇంకా మీకెంత కావాలంటే అంత. సో, ఇంక నేనైతే ఇక్కడ అన్ని కటింగ్ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ కటింగ్ ప్రాసెస్ నాకిలా చేసుకొని చేయడం అంటే చాలా ఇష్టం. తొందరగా అయిపోతుంది. నేను ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అండ్ కొద్దిగా కరివేపాకు. వంకాయలు మాత్రం ఎంత అంటే నేను చాలా టైం తీసుకుంటానండి వంకాయలు కట్ చేయడానికి. ఒక్కొక్కటి అందులో పురుగు ఉంటుందని దాన్ని విరిచేయడం, ఇలా చేయడం అలా చేస్తూ ఉంటాను. సన్నగా ఉంటాయి కదా! అవి కనిపివ్వవు. సాల్ట్ ఏసానండి వాటర్‌లో ఆల్రెడీ వేసేసి ఇంకా వంకాయలనైతే చూసుకుంటూ నాకు వంకాయలు కట్ చేసేటప్పుడు చాలా టైమే పడతది. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వేస్తాను. అవి లాస్ట్‌కి కట్ చేయాలండి. తొందరగా చేదవుతుంది అండ్ నల్లగా అయిపోతాయి. కర్రీ టేస్ట్ అనేది అంత బాగోదు. ఎంత మీరు అంటే కుక్ చేసేటప్పుడే కట్ చేస్తే మాత్రం ఈజీగా అవుతుంది. సో, నేనెప్పుడైనా అది ఫ్రై అయ్యే లోపల ఆనియన్ అలా ఫ్రై అయ్యే లోపల ఇవి చేస్తాను. కాకపోతే ఇంక అది ప్యాన్ హీట్ అయ్యే లోపల ఎందుకులే టైం వేస్ట్ అని అయితే బ్రింజాలు కూడా కట్ చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ప్యాన్ హీట్ అవుతుంది కదా అని. సో, ప్యాన్‌కొచ్చేసి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. ఆయిల్ ఏసేసి పోపు దినుసులు ఏసేసుకున్నాను. ఇందులో కొద్దిగా మినపప్పు వేసుకోండి. టేస్ట్ వైస్‌గా బావుంటుంది. సో, అది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత నేనొచ్చేసి ఆనియన్‌ని ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాం గదా! అది వేసేసుకొని అందులోనే కాస్త కరివేపాకు గూడా వేసేసుకొని పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాల్సొస్తుంది. సో, ఇంకా ఈ పచ్చిమిర్చి ఏసాం కాబట్టి అన్నిట్లో పచ్చిమిర్చి ఎందుకు వేస్తానంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కువగా కాదండి. 1, 2 వేసినా చాలు. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు క్వాంటిటీ రెడ్ చిల్లీ పౌడర్‌ని కొంచెం తగ్గించి వేసుకోండి. ఇది ఏసారు కాబట్టి. సో, టేస్ట్ పరంగా చాలా బావుంటుంది. నాకు అది అనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు. ఓన్లీ వెల్లిపాయలు మాత్రం పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా దంచి వేశానండి. టేస్ట్ వైస్‌గా బావుంటుంది. ఇలా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు ఎయడం వల్ల. సో, అది వేసేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న ఫస్ట్ ఆలుగడ్డలనేసేసుకొని దాని తర్వాత వంకాయలనేసుకోవాలి. సో, నాకు అవి డౌన్ అయిపోవడం వల్ల తీయడానికి రాలేదు. ఇంకా అన్నీ మిక్స్ చేసి అయితే వేసేసాను నేను. ఇంకా వేసేసి
అందులో టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసేసి కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఆవిరి మీదనే ఫస్ట్ ఉడకనివ్వాలి. మంచిగా ఆయిల్‌లో ఎంత బాగా మగ్గితే అంత బావుంటుంది. ఇంక ఇక్కడ మీ దగ్గర మెంతం కూర అవైలబిలిటీ ఉంటే వేయండి చాలు. ఇంకేం ఎయ్యకపోయినా కూడా టేస్ట్ వంకాయ ఆలుగడ్డ చాలా బావుంటుంది ఇలా చేస్తే. సో, ఇంకా నేను లిడ్ పెట్టి అయితే క్లోజ్ చేసేసాను. ఇంక అంత లోపల చిన్నొచ్చేసి అంగన్వాడీ వెళ్ళేసి వచ్చామన్నాం కదా! కొంచెం టైర్డ్ అయిపోయాడు. బాగా ఏడ్చాడండి అక్కడ. అంటే వాళ్ళు హైట్, వెయిట్ కొలుచుకుంటారు గదా! దానికి. ఇంకా ఇంటికొచ్చినంక కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఇంకా ఆడుకోవడము ఇలా చేస్తూనే ఉంటాడు. నేను సదురుతూనే ఉంటాను. సో, మళ్ళీ గజిబిజిగా చేసేసాడు. ఇంకా నేను మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఆవిరి మీదయితే మగ్గనివ్వాలి. ఇంక అందులో వచ్చేసి 2 టమాటోస్‌ని సన్నగా చాప్ చేసేసుకొని ఏసేసుకున్నాను. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వంకాయననేది ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను టమాటో వేసేసాను కదా! అందులోనే వచ్చేసి 1½ టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. వేసేసి కలిపేసుకోవడమే. ఇక్కడొచ్చేసి వాటర్ అనేది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే లేదు. డ్రైగా అయిపోతుందని నేనైతే వాటర్ యాడ్ చేశాను. కలిపి పెట్టేశానండి లిడ్. మళ్ళీ ఆ వాటర్ అనేది ఇంకేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నాక లాస్ట్‌గా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మాత్రం వేశాను నేను. సో, ఇదొచ్చేసి ఆప్షనల్ అండి. మీకు వద్దంటే వేసుకోవచ్చు. సో, ఇంకా నాకు కర్రీ అయితే దగ్గర పడింది. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేసామండి. లంచ్ చేసేసి ఇంకా అంట్లు అయితే ఇన్నిగానం ఉన్నాయి. ఫస్ట్ క్లీనింగ్‌కి అయితే పెట్టేశాను. ఇంక అంత లోపల వచ్చేసి వాళ్ళకు టీ తీసుకెళ్ళాలనేసి నేను టీ పెట్టుకున్నాను. తినేసి ఇంకా టీ పెట్టేసుకొని టీ అయ్యే లోపల అయితే నేను అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇంకొచ్చేసి ఫ్లాస్క్ క్లీన్ చేయడానికైతే హాట్ వాటర్ పెట్టేశాను. అంటే అది స్మెల్ వస్తుంది కదా! సో, నార్మల్ వాటర్‌తోని క్లీన్ చేస్తే అది స్మెల్ అనేది పోదండి. సో, హాట్ వాటర్ వేయడం వల్ల స్మెల్ అనేది కూడా వెళ్తుంది. ఇంకా నేను అవి హాట్ వాటర్ కాగే లోపలైతే ఫస్ట్ అంట్లయితే సదిరేసుకుంటున్నాను. ఇంకా సదిరేసుకొని ఇంకా బాబు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుందండి. ఇంకా ఈ టైం అంటే అంగన్వాడీకి వెళ్ళడం వల్లే వాళ్ళు మార్నింగ్ వెళ్ళలేదు నేను అక్కడ వర్క్ దగ్గరికి. సో, ఇప్పుడు వెళ్ళాలి. తొందరగా అయితే ఫస్ట్ ఇవన్నీ పనులు చేసుకొని వెళ్ళాననుకోండి, మళ్ళీ నాకు ఈవినింగ్ రాగానే మళ్ళీ పిల్లల్ని చదివించుకునేది ఉంటుంది కదా! సో, అందుకోసము తొందరగా చేసేస్తున్నాను. ఇంకా బట్టలైతే కొద్దిగా ఆరాయండి. అవి కొద్దిగా ఆరినవి మాత్రం ఇంట్లో ఏసేసాను. మళ్ళీ నేను వాన పడితే కష్టం నానిపోతాయని. ఫస్ట్ అయితే ఇంకా నేను అంటే ఖాళీగా ఎక్కడ ఉండకుండా నాన్ స్టాప్‌గా అయితే చేస్తున్నాను. అన్నీ అయితే మీకు వీడియోలో షూట్ చేయలేం కదండీ! కొన్ని మాత్రం. బట్ ఈ విధంగా నేను ఏదైతే వేలో చేసుకుంటున్నానో పని పిల్లలతోని, ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా అయిపోతుంది. కొంచెం మనకు కూడా రెస్ట్ అనేది దొరుకుతుంది కంటిన్యూయస్‌గా. ఇలా ఊరికే కిచెన్‌లోనే ఉండకుండా తొందరగా కిచెన్‌తో ఒకటేసారి పని చేసుకున్నామనుకోండి, ఈజీగా అయిపోతుంది పిల్లలతోని మనం టైం స్పెండ్ చేయడానికి. సో, నేను ఇంకా హాట్ వాటర్ వేసేసి ఫ్లాస్క్ అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి ఇంకా టీ అయితే అందులో వేసుకెళ్దామని ఇంకా చిన్నుని మాత్రం పడుకోబెట్టానండి. ఇంకా పడుకున్నాడు ఆయన. ఇంకా ఆయనని తీసుకెళ్తే మళ్ళీ అక్కడ మట్టిలో ఆడడం అలా చేస్తాడు. ఆల్రెడీ బుడద ఉంది కదా 3 డేస్ నుంచి పడ్డ వానకు. సో, ఇంకా నేనైతే టీ ఫస్ట్ డైరెక్ట్ ఇయ్యడానికి ట్రై చేశాను. అది పాపం బయట పడిపోతుందని మళ్ళీ గ్లాస్‌లో వేసుకున్నానండి. సో, ఇంకా నేను టీ అయితే వేసేసుకొని ఇంకా నేనైతే వెళ్ళడానికి ఇంకా బాబుకైతే మార్నింగ్ చేసిన బాంబినో ఉందండి. స్నాక్స్‌కి ఈవినింగ్ తినడానికి. సో, ఇంకా ఆయన వచ్చేసి అయితే తింటాడు ఫ్రెష్ అప్ అయ్యేసి. ఇంకా ఆయనకు డ్రెస్ అవన్నీ పెట్టేసి వెళ్తే మాత్రం అంటే నేను ఈవినింగ్ ఇంకా రాకుండా ఉంటే మాత్రం అవన్నీ పెట్టేసి వెళ్ళాలి. లేకపోతే అన్నీ గుంజేస్తారు మళ్ళా. ఇంకా ఆయనకు డ్రెస్ ఆయనకు తినడానికి బాంబినో ఉంది. ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా చిన్నయితే పడుకున్నాడు. ఇంకా ఆయనకు ఏమన్నా అడ్డం పెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయానండి. ఇంకా అక్కడొచ్చేసి వాళ్ళ ట్యాంక్‌కి అంటే మొత్తం చెక్క కొట్టుకుంటున్నారు. రేపు పిల్లర్‌ది అది కన్‌స్ట్రక్షన్ ఉందండి. సో, పాపమైతే లోపల అంకుల్ ఉన్నారండి. పాపం వాటర్‌లోనే ఉన్నాడు చాలా సేపు. ఇంకా తన మీద పాపం చెక్క గూడా పడింది. ఏలుకి బాగా దెబ్బ గూడా తాకిందండి. ఇంకా అంత లోపల వేరే వర్కర్స్ అయితే ఇంకా అక్కడ మట్టి ఫిల్లింగ్ చేయడము అలా చేస్తున్నారు. రేపు మాత్రం పిల్లర్స్‌ది ఉంది అని చెప్పి ముందు రోజు చేస్తున్నారు. చూసారు కదా! అంతా బురదనే ఉంది. ఎక్కడ ఆప్షన్ లేదు. అంటే వీళ్ళు 3 డేస్ తర్వాత ఇవాళనే వచ్చారు వాళ్ళు కూడా చేయడానికి. ఇంకా డబ్బయితే అది ఏమంటారు సెంటరింగ్ డబ్బా అంటారు కదండీ! అదైతే కొట్టేసుకున్నారు.
ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడే మెటీరియల్ అయితే వచ్చిందండి, కంకర, డస్ట్, ఇష్క అని. సో ఒక్కొక్కటి నాన్ స్టాప్గా 5 మినిట్స్ గ్యాప్లోనే అన్ని వెహికల్స్ అయితే వస్తున్నాయి. అప్పుడైతే నార్మల్గా నాకు తెలిసినప్పుడైతే మనం నార్మల్గా అది మధ్యాహ్నం పడుతుంది కదండి, ఒక 2 మనుషులు పైకెక్కి అదంతా కంకర కిందికి గుంజడానికి. బట్ ఇక్కడ చూడండి అంత న్యూ ట్రెండ్ కదా, జస్ట్ అది వెనక డక్కను ఓపెన్ చేసేసి పైకి లేపి కిందికి వేసేయడం. అంటే ఇంత టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోయింది, ఎవ్వరికి ఇట్లా రిస్క్ అనేది లేకుండా అయిపోయింది. ఏ పని అయినా కూడా అంత సాఫ్ట్ స్కిల్స్లో నేర్చుకుంటున్నారు అందరు వర్క్ మాత్రం. ఇంకా చాలా అంటే ఇంకెంత డెవలప్ అవుతుందో ఇంకా రాను అంటే కంప్యూటర్ రోబోట్సే కడతాయేమో అవి కూడా, ఇల్లులు కూడా నాకు తెలిసి అంత అయిపోయింది చేంజెస్ నేను చూసిన పరంగా, ఇప్పుడున్న పరంగా మాత్రం. ఇంకా అక్కడనే ప్లాట్ దగ్గర అయితే చాలాసేపే పట్టింది. ఇంకా ఈవినింగ్ వాళ్ళు షిఫ్ట్ దిగేటప్పుడు నేను ఇంటికి వస్తానండి. సో 6 అవుతుంది రావడానికి. సో ఇంకా డస్ట్ అయితే అప్పుడు మనం వాడేటప్పుడు డస్ట్ ఏం లేకుండా ఇప్పుడు కొత్తగా డస్ట్ అని కూడా అంటున్నారు. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంకా ఇద్దరిని చదివిస్తుంటే ఊరికే ఫైటింగ్ చేస్తున్నారని ఫస్ట్ మిట్టుని చదివించేసాను. ఇంకా ఆయన ఆడుకుంటాడు కదా కాసేపు అని. తర్వాత ఇంకా చిన్న పడుకొని లేచాడు కదా, ఆయన పాలు అయిన తర్వాత ఇంకా ఆయనని కూడా చదివించానండి. చిన్నకి మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. మనం ఒక్కరోజు స్కిప్ చేసినా కూడా నాకు చదివి అని తనంతలు తాను అడుగుతాడు. ఇంకా తన ఇంట్రెస్ట్ని బట్టి అయితే చేయాల్సి వస్తుంది కదా. ఇవాళ మాత్రం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఇంకా ఇన్సెక్ట్స్ అయితే పర్లేదు బాగానే వచ్చాయి, అందులో 1-2 మాత్రం రావట్లేదు ఆయనకు. ఇలా ఒక్కొక్క చాట్ ఒక 1 వీక్ అలా మనం ప్రిపేర్ చేసామనుకోండి పిల్లలకు బాగా గుర్తుండిపోతుంది. మళ్ళీ నేను ఈ 1 వీక్వి అన్నీ ఒక 4 చాట్స్ అయిన తర్వాత నేను అవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి అన్నీ రిపీట్ చేయిస్తానండి. అది ఒక 1 డే చేస్తాను, అది సపరేట్గా ఒక వీడియో అనేది తీసి పెడతానండి నేను. ఇందులో మాత్రం అవ్వదు. ఇక్కడ నుంచి చదివిస్తుంటే మధ్యలో మిట్టు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ తొందరగా క్యాప్చర్ అయితే చేస్తాడండి మనం చెప్పిన వెంటనే. ఫుట్బాల్, సిలిండర్, క్యాన్. ఇదేంటిది? ఇది ఓవల్, స్పియర్, ఇదేంటిది? అంటే నేను ఇది మీతో ఎలా చెప్తున్నాను అంటే పిల్లల్ని చూసుకుంటూ నేను ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది. అంటే ఈ వేళ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీ అవుతుంది, అంటే ఎక్కువ మనం కూడా స్ట్రెయిన్ అవ్వం. నాకు అడిషనల్గా ఇప్పుడు అక్కడ ప్లాట్ దగ్గర వర్క్ ఉండి అడిషనల్గా అయింది, కానీ బేసిక్గా మాత్రం అది లేకపోతే నేను ఎక్కువ అంటే రెస్టే ఉంటుండే కదా. సో ఇంకా పిల్లలు చిన్నగా ఉండట్లా, ఇంకా అదొకటి నాకు మైనస్ అయిపోయింది. ఇటు వీళ్ళని చూసుకోవడం, అటు చేసుకోవడం, ఫ్యామిలీని ఒక్కదాన్ని రన్ అవుట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కూడా. బట్ ఏం చేయలేము కదా, సో మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఇండివిజువల్ లైఫ్స్కి అయితే ఇలా చేసుకోవాల్సి వస్తుందండి ఎవరమైనా సరే. స్క్వేర్, స్క్వేర్, క్యారమ్ బోర్డ్, క్యారమ్ బోర్డ్, క్యారమ్ బోర్డ్,